హాయ్ హలో నమస్తే. నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నవభూమి తెలుగు దినపత్రిక వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. ఇక త్వరలో అమెరికాకు మోడీ వెళ్ళనున్నారు. వాస్తవానికి అమెరికాకు ప్లస్ ఇండియాకు మధ్య వాణిజ్యపరమైన వార్ జరుగుతుంది. 50% సుంకాలు పెంచడంతో అమెరికన్ అమెరికాపై మరి భారత ప్రజలు మండిపడుతున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉండే భారతీయులు కూడా ఎక్కువగా మరి ట్రంప్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా మరి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళుతున్న మోడీ పర్యటన మరి ప్రాధాన్యతను సంతరించుకున్నదని మనం భావించవచ్చు. అయితే మోడీ వెళుతున్నది ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. సరే, ఈ సందర్భంగా మరి మోడీ ట్రంప్ ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకునేలా ఒక ఎజెండాను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఈ 50% సుంకాల గురించి మోడీ ట్రంప్తో ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా టెక్స్టైల్తో సహా మరి పలు రంగాల మీద ఈ టారిఫ్ ప్రభావం ఎంత మేరకు పడిందో వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. వ్యవసాయం, పాల ఉత్పత్తులు, మార్కెట్ విభేదాలపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి మోడీ ఈ టూర్లో ట్రంప్ను ఒప్పించగలుగుతారా? ఈ సుంకాలను తగ్గించగలుగుతారా? మళ్ళీ అమెరికాకు భారత్ మధ్య మునుపటి ఈ సుహృద్భావ వాతావరణం మళ్ళీ నెలకొంటుందా? మరి చూడాలి మనం. ఇంకా ఏపీకి కేంద్రం వరం, తెలంగాణకు శాపం, కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అసహనం. ఇంకా ఏపీలో సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి అదేవిధంగా తెలంగాణ ప్యాకేజింగ్ కంపెనీకి ప్రతిపాదనకు కేంద్రం నో చెప్పింది. మైసూరంలో దీనికోసం 10 ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 1 ఎకరా కూడా ఇవ్వని ఏపీకి ఆమోదం ఎలా ఇచ్చారు అంటూ మరి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర వివక్షపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతం, ఇక రాజకీయ నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి అధికారంలో ఉన్నదే కేంద్రంలో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి. మరి ఏపీలో మరి కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది. మరి అలాంటి సందర్భంలో ఏపీకే వరాలను ప్రకటిస్తోంది. మరి తెలంగాణ తీసుకుందాం, అదేవిధంగా కర్ణాటక తీసుకుందాం. ఈ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ సందర్భంలో ఈ 2 రాష్ట్రాల పట్ల మరి కేంద్ర వివక్ష చూపుతుందన్నది వాస్తవం. అనేక ప్రాజెక్టులకు ఏపీకి తరలి వెళ్తున్న ఇటీవల కాలంలో వరుసగా నిధులను కూడా ఏపీకి మరి కేటాయించటం చూస్తుంటే మరి కేంద్రం ఏపీకి వరంగా మారిందని చెప్పొచ్చు. ఇక మరి తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నదన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. మరి రాష్ట్రంలో ఉండే మరి బీజేపీ నాయకులు కానివ్వండి, ఒక 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఈ కేంద్ర మంత్రులు మరి తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షకు మరి వారేమి బదులు పలకటం లేదన్న ఆవేదన కూడా మంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఇక అజరుద్దీన్, ఆయన ఒకనాటి భారత క్రికెట్కి కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి ఇప్పుడు మరి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ సందర్భంగా అజరుద్దీన్ వెళ్ళి సోనియా గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని కలిశారు. అయితే మాటల సందర్భంలో మరి హైకమాండ్ అసర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నట్లుగా కూడా వినిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మరి ఎవరిని నిలబెట్టాలా అనే అంశం మీద ఇప్పుడు చర్చ జరుగుతున్న సందర్భంలో మరి అజరుద్దీన్ ఢిల్లీకి వెళ్ళటం, అధిష్టానాన్ని కలవటం, అధిష్టానం మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుండటం. అయితే అక్కడ ఎక్కువగా మైనార్టీల ఓట్లు ఉండటం కూడా అజరుద్దీన్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే మాగంటి గోపీనాథ్
ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆయన సతీమణికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల మళ్ళీ సానుభూతి పవనాలు ఏమన్నా వీస్తే మరి మాగంటి గోపీనాథ్ సతీమణి గెలిచే అవకాశం ఉంది. అయితే మైనారిటీల ఓట్లు ఉన్నాయి, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అయితే వారందరి ఓట్లు మరి ఎటువైపు పడతాయా అన్నది కూడా మనం చూడాలి. అయితే అజరుద్దీన్ మాత్రం తన గెలుపు ఖాయమేనన్న ధీమాతో ఉన్నారు. ఇక దానికి సంబంధించిన వార్తా కథలు. ఇక ఒడిశాలో హరిజన పదం వాడకంపై నిషేధం విధించారు. కొత్త పదబంధాలు, షెడ్యూల్ కులాలు అనే పలకాలని మరి అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక కోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏమిటంటే ఆధార్, ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరు అంటూ మరి కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇక హైదరాబాద్లో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. ఇది నల్గొండ చౌరస్తా, ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 620 కోట్ల వ్యయంతో 2.58 కిలోమీటర్ల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నారట. అయితే మార్చి 2026 నాటికి పూర్తి చేయాలన్నది జిహెచ్ఎంసీ నిర్ణయం. భూ సమీకరణ జాప్యం నివారించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీ తగ్గింపుతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి, ఇందిరా పార్క్ తర్వాత ఈ విఎస్టి స్టీల్ బ్రిడ్జ్ తర్వాత రెండో పొడవైన ఫ్లై ఓవర్గా మరి దీన్ని గుర్తించారు. చెంచల్గూడ నుండి యాదగిరి థియేటర్ వరకు 4 లేన్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్ను మరి క్రాస్ చేస్తూ మరి ఇందిరా పార్క్ వరకు ఒక స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. దీనికి నాయన్ నరసింహారెడ్డి మాజీ హోంశాఖ మంత్రి పేరును నిర్ణయించారు. దీనివల్ల ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్ మీది నుంచి ఇందిరా పార్క్ వెళ్లే ట్రాఫిక్ రద్దీని తగ్గించగలిగారు. ఇప్పుడు మళ్ళీ చెంచల్గూడ నుంచి యాదగిరి థియేటర్ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కూడా 2.5 కిలోమీటర్ల మరి పొడవున నిర్మించబోతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ కేసు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాట్ల విచారణ పూర్తి. ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్న ఈడీ. మనీ లాండరింగ్ చట్టం కింద మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు. ఇక బెట్టింగ్ యాప్ మరి దీనికి ప్రచారం చేసిన 29 మందిపై సెలబ్రిటీల మీద కేసు నమోదు చేశారు. అందులో మంచు లక్ష్మి కూడా ఉన్నారు. మంచు లక్ష్మి ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె. అయితే ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆమెని మరి విచారణకు పిలిచారు, ఈడీ పిలిచింది. అయితే హాజరైన మరి మంచు లక్ష్మి ఏం చెప్పారో మనకు తెలియదు, మరి బయటికి వెల్లడి కాలేదు. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజును, విజయ్ దేవరకొండను, రానా దగ్గుబాట్ల విచారణ పూర్తి చేశారు. ఇక దానికి సంబంధించిన వార్త కొంత. ఇక బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అమరావతిలో జరిగింది. అయితే అమరావతిలో మరి ఈ నిర్మాణం త్వరలో పూర్తి చేసుకోకపోతున్న తొలి నిర్మాణంగా, అంటే తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మించబోతున్నట్టుగా మరి దీనికి సంబంధించిన అధికారులు పేర్కొన్నారు. ఇక దానికి సంబంధించిన వార్త కొంత. ఇక పులివెందుల ఒంటిమెట్టలో అరాచకం జరుగుతుంది, వీడియోలు బయటపెట్టిన జగన్. ఇక పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకు అనంటే మరి జగన్ ఏలుబడిలో ఉన్న ప్రాంతం అది. ఆయన ఎమ్మెల్యేగా మరి పులివెందులకు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పులివెందులలో కూటమి అభ్యర్థి గెలిస్తే మరి తన ప్రతిష్టకు భంగపాటు కలుగుతుందని జగన్ శతవిధాల తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మొత్తం బాధ్యతను అవినాష్ రెడ్డికి అప్పగించారు. అయినప్పటికీ మరి అధికార పార్టీ మొత్తం జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి అక్కడ అరాచకం మరి చోటు చేసుకుందంటే జగన్ వీడియోలను బయటపెట్టారు. ఇక మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇక H-1B లాటరీకి గుడ్ బై. జీతం ఆధారంగా వీసాల జారీకి అమెరికన్ సన్నాహాలు. ఇక లాటరీకి బదులు జీతం ఆధారంగా వీసాల ఎంపిక, అధిక వేతనాలు,
పొందే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం, విదేశీ గ్రాడ్యుయేట్లు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు కష్టతరం కానున్న H1. ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ, వివిధ రకాలమైన మరి కొత్త కొత్త అంశాలను మరి తెరపైకి తీసుకొస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా అక్కడ వలసదారులకు ఉన్నటువంటి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు అక్కడ ఉంటున్న భారతీయులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఆయన కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జీతం ఆధారంగా H1B లాటరీ గుడ్ బై చెప్తున్నారు. జీతాల ఆధారంగానే వీసాలు జారీ చేస్తారట. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో బాలకృష్ణ ఎంట్రీ. ఇక మనం చూస్తున్నాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రీ ఎంట్రీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే క్యాడర్ ఉంది, అక్కడక్కడ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారిని లీడ్ చేసే నాయకుడు లేదా నాయకత్వం లేక తెలుగుదేశం పార్టీ చతికిలబడిందన్నది వాస్తవం. అయితే బీజేపీ తెలంగాణ బీజేపీ అక్కును చేర్చుకుంటుందనంటే మాకు తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ పొత్తు అక్కర్లేదని ఆ పార్టీ అధ్యక్షులు నిర్ద్వందంగా మరి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందా? అవునని వినిపిస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ మరి అక్కడ పోటీ చేస్తుందా లేదా అనే దాని మీద పార్టీ అధినేత చర్చ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మరి నందమూరి బాలకృష్ణకు తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుందట. దీనిలో భాగంగానే మరి బాలకృష్ణ ఏమని వ్యాఖ్యానించారంటే, అది ఏపీ అయితే తెలంగాణలో అయితే ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానని ఆయన వ్యాఖ్యానించటం పట్ల దీనికి సంకేతంగా భావిస్తున్నారు. మరి నందమూరి అభిమానులకు ఇది ఆనందం కలిగించే వార్తే. తెలుగుదేశం తెలంగాణ పార్టీ పగ్గాలను మరి నందమూరి బాలకృష్ణ చేపట్టే అవకాశాలు ఉంది. ప్రస్తుతం మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఉప బాలకృష్ణ పోటీ చేస్తే బాగుంటుందని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా మరి హ్యాట్రిక్ 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మరి దానిని వదిలేసుకొని మరి తెలంగాణకు వస్తారా అంటే దీని మీద మరి ఎటువంటి నిర్ణయాలు ఏమి తీసుకోలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మరి జూబ్లీ హిల్స్ లేదా కూకట్పల్లి స్థానాల నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక నిండుకుండల నాగార్జున సాగర్ మరి ఉత్తరాది లేదా కర్ణాటకలో కురుస్తున్న విపరీతమైన వర్షాల వల్ల నాగార్జున సాగర్ కు వరద మరి ప్రవాహంలో వస్తుంది. దీనివల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తిగా నిండుదనంతో కనిపిస్తుంది. మరి దీనివల్ల ఈ ఏడు మరి సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు లేవని మరి అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ల నియామకంపై సుప్రీం స్టే విధించింది. అయితే దీని మీద ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత అధికార ప్రతినిధి దాసోజీ 7 మరి దీని మీద పిటిషన్ వేశారు. దీని మీద ఈ పిటిషన్ ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు మరి విచారణకు అనుగుణంగా స్టే విధించింది. ఇవి మరి ఫస్ట్ పేజీలోని వార్తలు. ఇక మనం బోల్తా పడిన లిక్కల్ లారీ లక్షల విలువ చేసే బీర్లు నేల పాలు అంటూ మరి ఒక కథనం కూడా వచ్చింది. ఇది మరి సిద్దిపేట ప్రాంతంలో జరిగింది ఇది. అదేవిధంగా ఇక మరి పాకిస్తాన్ కు గూఢచర్యం మిసైల్ రహస్యాలు లీక్ చేసిన DRDO మేనేజర్. మరి ఇప్పుడు ఈ గూఢచర్యం కేసులో బయటకు వస్తున్న వారంతా మరి ఎవరు? మరి ఒక ముస్లిం కనపడితే ముస్లిం మీద మరి విమర్శలు జారీ చేస్తారు. ఇక్కడ మరి బత్తాయిలు ఏమంటారో, ఇక్కడ మరి ఒక ప్రసాద్ అనే వ్యక్తి, మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గెస్ట్ హౌస్ మేనేజర్గా పనిచేస్తున్నాడు DRDOకి. ఆయన గూఢచర్యం పాకిస్తాన్ కు నెరుపుతున్నట్టు. మొన్నటి వరకు మరి యూట్యూబ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతిని కూడా అరెస్ట్ చేశారు. మరి పాకిస్తాన్ కు గూఢచర్యం చేయటం, మరి ఇలా వరుసగా గూఢచర్యం నెరుపుతున్నారు. మరి ముస్లిమ్స్ మీద వీళ్ళంతా విరుచుకుపడుతున్నారు. మరి ఇప్పుడు ఇలా ఈ గూఢచర్యం చేసే వారి మీద మరి ఏమంటారు? ఇక రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు. ఇక భారతీయులను వెలివేయడమే బ్రిటన్ కఠిన నిర్ణయంగా మరి బ్రిటన్ భారతీయులు వెలివేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక పరిట్లో
కుమారుడి అస్థిపంజరం దొరికింది. తండ్రే హంతకుడుగా నిర్ధారించారు. ఇక ఏపీ, ఒడిశా, లక్నో మెట్రోలకు నిధులు, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి చూపించింది. ఇక మరో కథనం ఉంది. కర్రీ పబ్లో పాము పిల్ల, యజమాని నిర్లక్ష్యానికి మహిళ మరి ఏం చేసిందంటే అంటూ ఒక కథనం కూడా ఉంది. ఇక టారిఫ్ వివాదాల నడుమ మోడీ అమెరికా పర్యటన, మరి ఎందుకు వెళ్తున్నారు అన్నది కూడా వార్తా కథనం ఉంది. ఇక మహిళల భద్రత, సామాజిక బాధ్యత అంటూ మరి ఎడిట్ పేజీలో ఒక వార్తా కథనం ఉంది. ఇక గూగుల్ క్రోమ్ కొంటామని పర్ప్లెక్సిటీ సంచలన ఆఫర్ చేసింది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఉల్లాస శ్రీకారం, ఇది కాటారం నుంచి వచ్చింది. భూపాలపల్లి జిల్లా కాటారం లో జిల్లా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మరి మండల విద్యాశాఖ అధికారి ఇంజంపల్లి శ్రీదేవి పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక భారీ వర్షంతో మరి ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటూ మరి జనగామ జిల్లాలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా షేక్ మరి అధికారులను అప్రమత్తం చేశారు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. అనిశెట్టి రచిత మరి ప్రజాస్వామిక రచయితల వేదిక అధ్యక్షురాలు, ఆమె మృతి పట్ల మరి వరంగల్ ఎంపీ కావ్య సంతాపం వ్యక్తం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి అంటూ మరి భూదాన్ పోచంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అన్నారు. ఇక మరి పథకాల రైతు సంఘం అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఏమంటున్నారంటే, నాగార్జున సాగర్ ఎడమకాలువ ఎత్తిపోతల సాగు పథకాల చివరి భూములో కూడా నీరు అందించాలంటూ ఆయన కోరారు. ఇక నేరేడు జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ టికెట్ల ధరలను పునఃసమీక్షించాలంటూ మరో కథనం కూడా ఇక్కడ అయింది. ఇక మరి ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం, 79వ అంటూ ఒక కథనం ఉంది. మహిళ చేపట్టుకు లాగితే మరి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మనం మరి నవతారంలో తీసుకుంటే అమెరికాలో మన తుపాకుల అనహద్ సింగ్ కోహ్లీ ఈ పథకాలని సాధించిందట. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వార్షిక ఆదాయం 3,000 కోట్ల రూపాయలు. ఇక దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక నాట్కో లాభం తగ్గిందట. ఇక హైదరాబాద్లో 5 అవుట్లెట్లకు జామోటో విస్తరిస్తుంది. ఫోన్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న హెచ్డిఎఫ్సి, ఎర్గో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల్లో అంబానీదే హవా. ఇక మహిళలకు ముఖ్యంగా మరి వాళ్ళు ఎక్కువగా కోరుకునే వార్త ఏమిటంటే బంగారం ధరలు తగ్గుతున్నాయట. మరి దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక అమెరికాలో ధరలు పెరిగాయట. దానికి సంబంధించింది ఏంటంటే టారిఫ్ల దెబ్బతో మరి ఈ అమెరికాలో ధరలన్నీ పెరిగిపోతున్నాయి. ఇక మనం మరి సినిమా పేజీ తీసుకుంటే అగ్ర హీరోయిన్లు రచ్చకెక్కడం వెనుక పాత కక్షలంటూ ఒక కథనం ఉంది. ఇక అది విజయ్ దేవరకొండకు మరో బ్రెడ్ బ్రాండ్ ఆఫర్ అంటూ మరో కథనం కూడా ఉంది. ఇక రజనీ కూలీ రిలీజ్ కు ముందే 100 కోట్లు. మరి ఆ సినిమా రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి. మరి సినిమా ముందే కొంతమంది కంపెనీలు టికెట్లు ఇచ్చి మరి ఉద్యోగులకు సెలవులు ప్రకటించారట. మరి ప్రతి థియేటర్ దగ్గర కూడా కిక్కిరిసిన జనం ఉన్నారని మరి వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం. ఇక తమ్మనాన్ని పక్కన పెట్టేశారంటే మరో కథనం కూడా ఉంది. ఇవి ఈనాటి ముఖ్యమైన వార్తలు. వీటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చూస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నవభూమి యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. నవభూమి తెలుగు దినపత్రికలో అలాగే యూట్యూబ్ ఛానల్ ఎక్కడైతే విలేకరులు లేరో అక్కడ పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నవారు వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్కు కాల్ చేయండి, మా ప్రతినిధితో మాట్లాడండి. మీ అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ.